మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనబా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా, అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయేను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము, తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అణపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. తమ దోషము చేత హీన దశనుందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా, వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసి కొనెను. తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిలా వారికందరికి వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మును రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్ను స్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలో నుండి మమ్మును పోగు చేయుము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతి నొందునుగాక. ప్రజలందరూ నీ నందురుగాక. యెహోవాను స్తుతించుడి.